కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోషం పరిహారం కోసము అంటే 7 శనివారాల వ్రతం చేసి అటు శనేశ్వరిని ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని ఎదుర్కోవలసిన అని హెచ్చరించారు. శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారు తాను వెళ్ళాడు. దేవదత్తుడు తారాబలము చంద్రబలము సరిపోయిన ఒక శుభది దినాన ఆ దంపతులు బ్రహ్మముహూర్తమున తెల్లవారుజామున 4 గంటలు లేచి స్నాన ధన్యాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగమున పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామగ్రములు నైవేద్య పదార్థాలు ఉండటానికి కొబ్బరికాయలు, అరటిపండు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిన్ని ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పండ్లు కాయలతో పాటు 7 లడ్డులు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని సాయంకాల పూజ చేసుకుని